ప్రేమ అంటే దాంట్లో అవసరం ఉండదు, ప్రేమ అంటే అందులో కోరికలు ఉండవు, ప్రేమ అంటే అందులో స్వార్థం ఉండదు. మనుషుల ప్రేమలు ఇవన్నీ కనపడుతుంటాయి. నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా అండి? ఎదుటి వాడి నుంచి ఏం కోరుకోకుండా, అతని దగ్గర నుంచి ఏం ఆశించకుండా వారి కోసం ప్రయాసపడతావే, అది నిజమైన ప్రేమ. యేసుక్రీస్తు మన కోసం ఎందుకు ప్రాణం పెట్టాలి చెప్పండి? నీ నుంచి ఏం కావాలి ఆయనకి? నువ్వేమోగలవు, నేనేమోగలను ఆయనకి? దేవుడు ఇంత ప్రకృతినిచ్చాడు, ఇంత బ్రతుకునిచ్చాడు, నీ నుంచి నా నుంచి ఏం కావాలి? నువ్వేమోగలవు, నేనేమోగలను? ఏమి ఇవ్వలేమని తెలిసినా కూడా ఎంత చేశాడంటే ఎంత ప్రేమ అండి ఆయన. మనకి ఏ సంబంధం లేకపోయినా వారి కోసం ప్రాణం పెడతాం చూడండి, వారి కోసం ఆలోచిస్తాం చూడండి, అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమ ఈ సమాజంలో వర్తిల్లాలని దేవుడు కోరుకున్నాడు. మనల్ని అలాగ ప్రేమించుకుంటున్నామో ఎదుటోళ్ళు అలాగ ప్రేమిస్తే, అయ్యో నేను భార్యను కొడుతున్నాను, తిడుతున్నాను, నన్ను తిడితే నన్ను కొడితే నాకెంత బాధో, నాకెంత తీపో, ఎదుటోడు కూడా అంతే కదా. అది ప్రేమ. పాప అందరిని విడిచిపెట్టి నా ఇంటికి వచ్చింది, అన్నిటినీ కాదనుకు నా ఇంటికి వచ్చింది, కాబట్టి నేను కడుపులో పెట్టి చూసుకోవాలి అని ఒక భర్త అనుకుంటే, అని ఒక అత్త అనుకుంటే, వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టి వచ్చింది, అమ్మ నాన్న ప్రేమకు దూరమై వచ్చింది, ఇప్పుడు నేనే ఆ ప్రేమను చూపించగలిగితే ఎంత బాగుంటుంది. ఇది లవ్.